పార్టీకి వెన్నెముక, వారికి 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతాం. చీరాల ప్రజాగళం సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వచ్చి 2,25,500 కోట్ల రూపాయలు. బీసీల బడ్జెట్ 1,50,000 కోట్లు. ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? మళ్ళీ సంక్షేమ బడ్జెట్ 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మళ్ళీ జీతాలు ఇవన్నీ కలిపితే అప్పుడు 4,00,000 కోట్ల 5,00,000 కోట్ల బడ్జెట్ ఉండాలి. ఆదాయం ఏమో ప్రస్తుతం లెక్కల్లో చూస్తే 90,000 కోట్లు ఉంది. ఎలాగ సాధ్యమవుతుంది అంటే, ఫస్ట్ మేము చెప్తున్నాం, నన్ను నమ్మండి, నేను సాధించగలను అని చెప్పేటటువంటి ప్రయత్నమే. అది కొంచెం ఎమికబుల్గా, అంటే ఇక్కడ 1,50,000 కోట్లు అంటే నాకు తెలిసి ఒకేసారి కాదు, ఏడాదికి 30,000 కోట్లు. కష్టం కాదు ఏడాదికి 30,000 కోట్లు. కాకపోతే టోటల్గా చూసుకున్నప్పుడు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి చెప్తున్నటువంటిది ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం అన్నటువంటి చర్చ నడిస్తే బాగుంటుంది. అది కాకుండా ఎవరి ఆస్పెక్ట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇకపోతే ఆ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎవరికి గాజు గ్లాసు గుర్తు కేటాయించాం. జనసేన